Hey guys, welcome back to my channel Dream Boys 94 and welcome back to motivational shot. సో ఇప్పుడున్న ఈ కాలంలో మనకు చాలా అంటే చాలా లైఫ్ మీద సీరియస్నెస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ మనం లైఫ్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకోకపోతే అండ్ కరెక్ట్గా డెసిషన్ తీసుకోకపోతే మన లైఫ్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తాం మనము. ఎందుకంటే కరెక్ట్ వేలో కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకోలేదు అంటే మనము ఏం చేయాలో తెలియక ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండిపోతాం. కాబట్టి అలా ఎప్పటికీ జరగకోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి, మన లైఫ్ని మనము ఖచ్చితంగా డిజైన్ చేసుకోవాలి, కరెక్ట్ వేలో ప్లాన్ చేసుకోవాలి. అండ్ మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, జాబ్ వైపు సాఫ్ట్వేర్ జాబ్ వైపు పోవాలా, లేకపోతే మన ప్యాషన్ వైపు పోవాలా, లేకపోతే యూట్యూబ్ పరంగా పోవాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పోవాలా, లేకపోతే ఏదో ఒకటి మనము ఏదైతే ఇష్టం ఉంటుందో దాని వైపు పోవడం కరెక్టా, లేకపోతే పేరెంట్స్ చెప్పిన దాని వైపు పోవడం కరెక్టా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ చెప్పింది అది ఎప్పటికీ తప్పు అయితే కాదు, 100% కరెక్టే. వాళ్ళు చెప్పేది చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచించి వాళ్ళు ఏదైనా డెసిషన్ అయితే మన ఫ్యూచర్ గురించి వాళ్ళు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా 100% అదైతే సక్సెస్ బ్లాక్ బస్టర్ అది వాళ్ళు తీసుకున్న డెసిషన్. కానీ మనకు మన ఇష్టము, మనకి ఏమి ఇష్టము, ఎందులో వెళ్ళడం ఇష్టము, దేని మీద మనకి ఎక్కువగా మనము బాగా ఆలోచిస్తున్నాం, దేని మీద మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనేది మనకు తెలుసు. సో, అది దానిపైన మనం ఒకవేళ మన మనసుని మనం నమ్ముకొని, మన ప్యాషన్‌ని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళాము అంటే సక్సెస్ అవుతామా? లేకపోతే కష్టాలు పడతామా? లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామా? లేకపోతే తొందరగా సక్సెస్ వస్తుందా? రాదా? ఇవన్నీ మనమైతే మన ప్యాషన్‌లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్స్ ఇవన్నీ. వెళ్తే సక్సెస్ అవుతామా? లేకపోతే ఫెయిల్యూర్ అవుతామా? లేకపోతే ఎటూ కాకోకుండా పోతామా? లేకపోతే సక్సెస్ ఎప్పుడొస్తుందో తెలియకోకుండా అక్కడే మిగిలిపోతామా? లేకపోతే ఛాన్సెస్ రాకపోతే ఏంటి? ఇలాంటివన్నీ మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకవేళ మన ప్యాషన్‌లో సక్సెస్ అవ్వలేదు అంటే మనం ఏం పర్వాలేదు మనం. దాంట్లో ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మన పేరెంట్స్‌ది ఆల్రెడీ ఇంకొకటుంది గదా! వాళ్ళేదైతే మన గురించి ఆలోచించి పెట్టారో అది లేట్‌గా అయినా కూడా మనం దాంట్లోకి వెళ్ళొచ్చు. దాంట్లో గూడా మన టాలెంట్‌తో పైకి రావచ్చు. ఎందులోనైనా మనము వెళ్ళినాము అంటే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. కాబట్టి మనం చేయాల్సిందేంటి? వి హావ్ టు చూజ్ వెదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చేసుకోవాలి.